నీ కొడుకు బతుకు కోసం నా బాగా గుర్తుకొచ్చినదా? ఎందుకే నా మీద ఇంత కోపం? కోపం కాదు, నువ్వు నా తల్లి అవ్వడం నాకు శాపం. దేనికి ఫోన్ చేసినావు? ఏందమ్మా ఫోన్ చేసినావు అనొచ్చుగా. అమ్మా పట్టా పిలిపించుకునే అర్హత నువ్వు నేను మీకు ముందే చెప్పాను, పులి శివంగి ఒక్కటైతే మనం చావు పరుగు తీయాల్సిందేనని. వాళ్ళిద్దరు అక్కడుండగా శివయ్యని కాదు కదా, చిన్న చెంచాని కూడా మనం బయటికి తీసుకురాలేము. వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు చచ్చారు. సిద్ధు, ప్లాన్ ఫెయిల్ అయింది కదా అని చులకనగా మాట్లాడుకో. ఈ సునందని తక్కువగా అంచనా వేయకు. శివయ్యని సేవ్ చేసి తీరతాను. శివయ్యని సేవ్ చేయటం సంగతి తర్వాత. నెక్స్ట్ వాళ్ళ టార్గెట్ మన మీదే ఉంటుంది. మనం ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. అన్నీ ఆలోచించే ఉంచాను సింధు. సిరి సంజయ్లు మన గుప్పెట్లో ఉన్నంత వరకు మనం సేఫ్ గానే ఉంటాం. ఇందాకేమన్నావు సింధు? ఇంద్రాణి నీలాంబరిలు పులి శివంగ్య. ఒక్క బుల్లెట్, ఒకే ఒక్క బుల్లెట్ కి పులైనా శివంగైనా చావాల్సిందే. చంపుతాను. వాళ్ళను చంపడం కాదు సునంద, ముందు శివయ్యనెట్ట కాపాడాలో అది ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను చాముండి గారు. వేస్తాను, ఇంకొక మాస్టర్ ప్లాన్ వేస్తాను. ఈసారి శివయ్యని ఎట్టి పరిస్థితుల్లో కాపాడి తీరతాను. ఎవరు? హాయ్ నానమ్మా, ఎలా ఉన్నావు? మనవడా నువ్వా? నేనే నానమ్మా. ఎలా ఉన్నావు? హ్యాపీనా? ఈడ అస్సలు బాగోలేదురా. ఏం బాలేదా? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? అట్లాంటిదేమీ లేదు. మీ నాయన గురించే నా బాధంతా. నాన్నకేమైంది? ఏం చెప్పనురా, మీ నాయన సావుకు దగ్గరలో ఉండాడు. మా నాన్న చావుకు దగ్గరలో ఉన్నాడా? ఏంటన్నా మనం అనేది? అవునరా మనవడా. అసలేం జరిగింది? అదిరా జరిగినది. మీ నాయన్ని ఎట్టా కాపాడుకోవాలో తెలియడం లేదురా. నేను వస్తున్నానమ్మా, వెంటనే బయలుదేరి వస్తున్నాను. నాయన్ని నాగిరెడ్డి కాపాడతాడో. ఉంటానమ్మా. శివయ్యని కాపాడు, నీకే ఆడి బిడ్డ, పులి బిడ్డ, నా మనవడు వస్తా ఉండాడు. సునంద, ఇంకా శివయ్యకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు. అన్ని ఆడే చూసుకుంటాడు. నాన్నకేమైనా అవుతుందని భయపడుతున్నావా? మరెందుకు అలా ఉన్నావు? ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే భయం వేస్తుందన్నయ్య. ఈ రోజుల్లో కూడా పగలు ప్రతీకారాలంటూ ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ బ్రతకడం ఏంటి? ఇక్కడ ఇలాగే బతుకుతారు. బతకాలంటే చంపాలి, లేకపోతే చావాలి.
పగ ప్రతీకారాలంటూ నాన్న ఏమైపోతాడో అని ఒక పక్కన భయపడుతుంటే చదువుకున్న నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంటన్నయ్యా? ఇంకెలా మాట్లాడాలి? రక్తం పంచుకుని పుట్టినప్పుడే నాన్న పగని కూడా పంచుకున్నాను. అసలు నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిందే పగుల్ని చంపి నాన్నని విడిపించడానికి. సిరి సంజయ్లు యాడుండారో ఎట్టా ఉన్నారు? సిరి అసలే ఒట్టి మనిషి కూడా కాదు. వాళ్ళు యాడుండారో తెలుసుకోవాలా? శివయ్య కాళ్ళు పట్టుకుని బతిలాడైనా సరే తెలుసుకోవాలా? శివయ్య, నాకు పెండ్లై కోడలిగా మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు పిల్లోనివే. నిన్ను కొడుగ్గానే అనుకున్నాందప్ప ఏనాడు మరిదిగా నేను భావించలే. అందుకే నీ జీవితం బాగుండాలని ఈ వదిన అమ్మగా మారి రాసిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేసినది. అలాంటి ఈ అమ్మని ఏడిపించటం నీకు న్యాయమేనా శివయ్య? నువ్వు చేసిన పని ఏమన్నా బాగుండదా చెప్పు? సిరి కూడా నీకు బిడ్డ లాంటిదే. సంజయ్ నీ కల్లుడే కదా. వాళ్ళని దాచిపెట్టి అటు వాళ్ళని ఇటు మమ్మల్ని బాధ పెడతా ఉన్నావు. ఏంది శివయ్య ఇది? సిరి అమ్మ కాబోతాండాది. సిరికి ఏదన్నా జరిగితే ఈడ నీ ప్రాణాలు, అక్కడ మీ వాళ్ళ ప్రాణాలు ఎవ్వరివి ఉండవు. ఇంద్రమ్మ, మీ అన్న, నీలాంబరి అందరినీ చంపేస్తారు. చచ్చి ఏం సాధిస్తాం శివయ్య? బతుకుంటేనే కదా జీవితం, జీవిస్తేనే కదా సంతోషం. నీకు బిడ్డలుండారు కదా, వాళ్ళకే ఇట్లాంటి పరిస్థితి వస్తే తండ్రిగా నువ్వు తట్టుకోగలవా శివయ్య? వాళ్ళకి ఏదన్నా జరిగితే నువ్వు బతుకుండగలవా? పగలు మనుషుల్ని వేరు చేసి ప్రాణాలు తీస్తాయి. ప్రేమ వేరైన మనుషుల్ని దగ్గర చేసి ప్రాణం పోస్తుంది. పగ కోసం కాదు శివయ్య నువ్వు బతకాల్సినది, నీ బిడ్డల కోసం. వాళ్ళకి నీ ప్రేమను అందించడం కోసం నువ్వు ఉండాలా. అమ్మగా నిన్ను అర్థిస్తా ఉండాను, వదినగా నిన్ను వేడుకుంటాండాను. సిరి సంజయ్ని ఏడు దాచిపెట్టినావో చెప్పు శివయ్య. చూడు, నిన్నేడ నుంచి క్షేమంగా నేను పంపిస్తాను. చెప్పు శివయ్య. ఏళ్ల నుంచి తప్పించుకోవాలంటే ఇదే మంచి అవకాశం. వదిన అడ్డం పెట్టుకుని జారుకోవాలా? అట్టాగే వదిన, నీ మీద అభిమానంతో చెప్తా ఉండాను. అమ్మ అన్నావు కదా, అందుకే నేను బాధ పెట్టదలుచుకోలేదు. చెప్పేస్తాను. నాకు తెలుసు శివయ్య, నువ్వు చాలా మంచోడివి. ఈ అమ్మ మనసును అర్థం చేసుకున్నావు.
అది చాలు నాకు. నీకు జీవితాంతో రుణపడి ఉంటాను. చెప్పు శివయ్య, వాళ్ళు ఆడుండారు? నేను చెప్పినా మీరు వాళ్ళని తీసుకురాలేరు వదినా. ఏ? అక్కడికి ఎవరొచ్చినా మా వాళ్ళు చంపేస్తారు. కాపలా చాలా కట్టుదిట్టంగా పెట్టినాను కాబట్టి నేనే వెళ్ళాలి. నా కట్లిపోదినా. ఏం వదినా, పారిపోతానని భయపడతా ఉండావా? నేను నీ బిడ్డనన్నావు. బిడ్డ తల్లిని మోసం చేస్తాడా చెప్పు? కట్లిపోతున్నా. అట్నే శివయ్య. పద శివయ్య, పోదాము. నువ్వెక్కడే ఉండదునా. నేను వెళ్ళి సిరి సంజుల్ని తీసుకొస్తాను. సరే, తొందరగా వచ్చే. అట్టగే. చెప్పినాడు. అయ్యో నీలెవరు నా మాటను? వాళ్ళు తీసుకొస్తారని నాకు మాట ఇచ్చినాడు. అయ్యో ఇంద్రాణి నా మాట సిరి సంజయ్ తీసుకొస్తారని నాకు మాట ఇచ్చినాడు. ఆడి మాటలేని మాకు తెలియకుండా బయట పంపిస్తా ఉండవా? కాదు శివయ్య మారిపోడు. ఈ అమ్మకు మాట ఇచ్చినాడు. అమ్మా, నీలో ఉన్న అమ్మ మమకారవే ఈ క్రూర మృగం చెప్పిన మాటలన్నీ నేను గుడ్డిగా నమ్మేలా చేసింది. వీడు చెప్పే అబద్ధాలే, నిజాలు కావు. ఏం శివయ్య, నాకు అబద్ధం చెప్పినావా? నన్ను మోసం చేయాలనుకున్నావా? పిచ్చి ఉమాదేవి, పగతో రగిలిపోయేవాడు ఆ పగ తీర్చుకోనికి అమ్మని అయిన వాళ్ళని అందరినీ మోసం చేస్తాడు కానీ మంచి చేయడు ఉమాదేవి. ఉమాదేవి, ఆయనకి నీ మాటల మీద గౌరవం ఉంటే సిరి సంజయ్ల జాడ చెప్తాడే తప్ప తీసుకొస్తానని పోడు. పోతా ఉండాడంటే పారిపోనికే చూస్తా ఉండాడు. వీడు మన గుప్పెట్లో ఉన్నంత వరకు ఆడ సిరి సంజయ్లకి ఏ ప్రమాదం జరగదు ఉమాదేవి. వీడు పారిపోతేనే వాళ్లకు ప్రమాదం. సిరి సంజయ్లు మనకు దక్కరు. వాళ్ళని కాపాడుకోలేమో నీలమ్మరి. ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుండారో ఏమో. బాధపడుకో ఉమాదేవి, వాళ్ళని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత మాది. ఉమాదేవి, ఈ నీ మాటలిని ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాక. ఈడు పారిపోతే సిరి సంజయ్ల ప్రాణాలకే ప్రమాదం, గుర్తుంచుకో. జాగ్రత్త. నోరా రా. అగ్నిజ్వాలై ఎగిసినదే సలసల మరిగిన మమకారం. అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. ఏమిటి దారుణం, కాలమేగా కారణం. ఒంటరి సైన్యమై పోరాడుతోంది క్షణం. అగ్నిజ్వాలై ఎగిసినదే సలసల మరిగిన మమకారం. అంతు చూసే ఆయుధమై మరిచెను కనికారం. నానమ్మా, నానమ్మా, మనవడా వచ్చావా నాయనా, వచ్చావా? అసలు ఏం జరిగింది నానమ్మా? పగతో బతకటం మన కుటుంబానికి పాపమైపోయినదిరా. మీ తాతయ్య ప్రాణం తీసి మీ నాయన చెయ్యి నరికిన ఆ పగోడి కుటుంబాన్ని
కల్లోనైనా సరే కడదేర్చడానికి చూడాలా. అట్లాంటిది మీ అత్త పెద్దనాయన సిగ్గు పౌరుషం చచ్చిన పురుగుల్లాగా పగోని పంచను చేరి ఆడికి వత్తాసు పలుకుతా ఉండారు. సొంత తమ్ముడిని ఎత్తుకుపోయిన నీలాంబర్ని చంపాల్సింది పోయి దానికి సాయం చేస్తా ఉండారు. నాన్నకి గతి పట్టడానికి కారణం ఎవరో? ఇంకెవరు బాబు? మీ అక్క సిరి పగోడి వారసుడితో ప్రేమలో పడింది. ప్రాణాలు తీయాల్సిన మీ అత్త పెదనాన్న దగ్గరుండి మరీ పెళ్లి చేయించారు. ఈ విషయం తట్టుకోలేని మీ నాన్న వాళ్ళనేమన్నా చేస్తాడన్న భయంతోనే ఎత్తుకెళ్ళిపోయారు. పగతో రగిలిపోతున్న మీ నాయనే ఈ కుటుంబానికి నిజమైన వారసుడ్రా. కానీ ఇప్పుడు మీ నాయన్నే తీసుకుపోయి నన్ను నా పగని ఒంటరిదాన్ని చేసినారు. శత్రువు పీల్చే గాలిని కూడా చీదరించుకునే మనం ఆ శత్రువు బిడ్డను అల్లుడుగా తీసుకొచ్చి సేవలు చేయడం ఒప్ప. పగోని వారసుడికి మన ఇంటి బిడ్డ ప్రాణం పోస్తా ఉండాదంటే దాన్ని ఆపాలనుకోవడం తప్ప? తప్పు కాదు నానమ్మ. వాళ్ళు ఎక్కడున్నారు నానమ్మ? అబ్బా మన దగ్గరే ఉన్నారు బాబు. నేనే ఎంతో రిస్క్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి బంధించాను. నాన్నని ఇంటికి తీసుకొచ్చే వరకు నిద్రపోను. పదండి. అన్నయ్య, తప్పుకో శివాని. తప్పు చేస్తున్నావన్నయ్య. నేను తప్పుకోను. శివాని, నీకిక్కడ పగలు పద్ధతులు తెలియవు. పో లోపలికి. పగలు పద్ధతులు కోపాలు కత్తులు ఇవేనా మన జీవితం? మీకు ఆపదొస్తే ఆలోచించడం మానేసి అడ్డంగా నరకడమే అలవాటైపోయింది. అది తప్పని తెలిసి అత్తయ్య పెద్దనాన్న మారారు. మీకు మారడం చేతకాక వాళ్ళని కూడా శత్రువుల్లా చూస్తున్నారు. ఈ నీతులు మీ తాతని చంపినప్పుడు మీ నాయన చెయ్యి నరికినప్పుడు ఆ పకోడికి తెలీదా? తెలుసో తెలీదో మనం తెలుసుకోవాలి అంటున్నాను. నానమ్మ, నువ్వు ఇంటికి పెద్దగా ఉంటే పెద్దరికంగా ఉండాలి, పద్ధతులు నేర్పాలి. అంతేకాని ఇలా పగలు నూరిపోయకూడదు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? మీ అక్క పగోడి కొడుకుని ప్రేమించడం కరెక్టా? ప్రేమించడం ఎప్పుడూ తప్పు కాదు. అది పగోడైనా మనోడైనా వాళ్ల ప్రేమ వల్ల రెండు కుటుంబాలు కలుస్తాయి అనుకున్నారు. అది కరెక్ట్ అంటున్నాను. అన్నయ్య, నా మాట విని ఆ కత్తి వదిలేసే. మనం యుఎస్ లో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ కూడా అలాగే ఉందాం. మంచి కోసం, మన కుటుంబాల బాగు కోసం సిరి అక్క సంజయ్ బాబుల ప్రేమని గౌరవిద్దాం. వాళ్ళనేం చేయకుండా వదిలేద్దాం. వింటున్నాను కదా అని నోటుకొచ్చింది అలా మాట్లాడుకో. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాయనకు అవమానం జరిగిందంటే అది నాకు జరిగినట్టే. దాన్ని పగోడు ప్రాణం తీసి న్యాయం చేస్తా. నాన్న ఆస్తులు అంతస్తులతో పాటు పగని ప్రతీకారాన్ని కూడా పంచాడు. దాన్ని నిలబెట్టుకుంటా. నాన్న పరువు నిలబెడతా. శత్రుశేషమే లేకుండా చేస్తా. శివయ్య కొడుకు సత్తా ఏంటో చూపిస్తా. పదనానమ్మ వెళ్దాం. అన్నయ్య, నా మాట విను. మాటనేది తప్ప. అన్నయ్య, నమస్తే అమ్మా. నమస్తే అన్న. తలుపు తీరా.
చూడు. ఈళ్ళేరా నీ అక్క బావ సిరి సంజయ్లు. పగన మర్చిపోయి శత్రువు బిడ్డను పెళ్లి చేసుకుంది. ఇది నాకు అక్క కాదు, వీడు నాకు బావ కాదు. నా చేతిలో చావబోయే శత్రువులు. వీళ్ళిద్దరి వల్లనేరా మన పగని పంచుకోవలసిన మీ అత్త పెద్దనాన్నలు పగోళ్లతో చేతులు కలిపి మీ నాయన్ని ఎత్తుకుపోయేలా చేసినారు. ఈళ్ల వల్లే మనమంతా ఒక్కటయి పగోళ్లను చంపాల్సింది పోయి మనకి మనమే బద్ద శత్రువులమై మనల్ని మనమే చంపుకునేలా తయారైనాం. ఎంత చేసినా వీళ్ళని ఇంకా చంపకుండా ఎందుకు చూస్తున్నారు? సిరి సంజయ్ల కోసమేగా మీరందరూ వెతుకుతున్నారు? అవును. వాళ్ళాడుండారు? ఊరి బయట పెద్దమ్మ చెరువు దగ్గర కొండలుండాయి కదా, అక్కడున్నారు. ఆడెందుకుండారు? నేనే అక్కడ వదిలొచ్చా. వాళ్ళేం చేసినవరా? సింపుల్ గా ప్రాణం తీసేశానంతే.